ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయిస్తూ ఉంటారో, వాటి మీద ఆధారపడుతూ ఉంటారో, వారు కృంగి నేల మీద పడతారండి. కానీ ఎవరైతే యెహోవా మీద ఆధారపడి యెహోవా యందు అతిశయపడుతూ ఉంటారో, వారు లేచి చక్కగా నిలబడతారు. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు యెహోవా వలనే మనకు సహాయం దొరుకుతుంది. మనుషులను నమ్ముట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే ఉదాహరణకు మనము యూదారాజైన ఆషాను చూసుకున్నప్పుడు, ఆయన జెరహు అనేవారు వారి మీదకు దండెత్తడానికి వచ్చినప్పుడు యెహోవా మీద ఆధారపడ్డారు. అయ్యా, మాకు సహాయం చేయండి, ఈ విస్తారమైన సైన్యంలో ఓడిపోకుండా మమ్మల్ని కాపాడండి, నిన్నే నమ్ముకున్నామని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చారు. అయితే అదే రాజు బయెసా అనే రాజు వీరి మీదకి రాగా, ఆశా వారి మీదకి రాగా, దేవుడి మీద ఆధారపడకుండా సిరియా రాజు మీద ఆధారపడడం జరిగింది. దానివలన దేవుడిచ్చే గొప్ప ఫలాన్ని పొందుకోలేకపోయారండి. అయితే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప మేలులు చూస్తాము. బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. ఏంటి అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన స్వబుద్ధిని కూడా, సొంత బుద్ధిని కూడా ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో మనం దేవుడి యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు. మనకు త్రోవలను సరళం చేస్తారు. మన ప్రవర్తన అంతటి మీద మన దేవుడి మీద అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి కొరకు సహాయం చేయడానికి ఆయన దృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉందండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మనుషులనైనను రాజులనైనను నమ్ముకొనక మీ మీద ఆధారపడే కృపను మీరు మాకు దయచేయండి. అలాగే మా సద్బుద్ధి మీద ఆధారపడకుండా తండ్రి, మీపైన ఆధారపడుతున్నాం. మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారమును ఒప్పుకుంటున్నాం తండ్రి. మీరే మా త్రోవలను సరళము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.